हरिः ओं श्रीगुरुभ्यो नमः। ॐ जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्धेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सदां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं। श्रीमद्भगवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषभिस्तत्क्षणात्। निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भगवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। धीरुలు నిరపేక్షులు ఆత్మారాములు నైనమునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు నారాయణుడట్టివాడు నవ్యచరిత్ర. నిగమములు వేయి చదివిన సుగమంబులు కావు ముక్తి సుభగత్వంబుల్ సుగమంబు భగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము సుధా. పద్మలోచన కృష్ణ భక్తాభయప్రద వినుము సంసారాగ్ని వేగుచున్న జనుల సంసారంబు సంహరింపగ నీవు దక్క అన్యులు లేరు తలచి చూడ. సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు ప్రకృతికి అవ్వలి ప్రభుడవు ఆద్య పురుషుండవగు నీవు బోధముచే మయననతు. నిశ్రేయసాత్మయందు మాయయందు మునిగి మనువారలకు కృపజేసి ధర్మముఖ్య చిన్నమైన శుభము చేయుదీవు సుజనులను అవనిలో కవపుట్టుదెవు జగన్నివాస. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఆ రఘుగణుడు జరభర్తుడు చూసి, స్వామి మీలాంటి మహానుభావుల యొక్క పాదధూళిని శిరస్సునందు దాల్చినచో దాని గురించి కొంచెం తలుచుకున్నా సరే పాపాలన్నీ నశిస్తాయి. తరువాత ఎన్నో రకాలైనటువంటి పద్ధతుల ద్వారా శ్రీహరిని తెలుసుకోవచ్చు, శ్రీహరి మీద భక్తి కలుగుతుంది అని శాస్త్రాల్లో అనేక రకాలైనటువంటి పద్ధతులు చెప్పాయి. తపస్సు అన్నారు, ధ్యానం అన్నారు, ధ్యానం అన్నారు, యజ్ఞాలు అన్నారు, హోమాలు అన్నారు, పారాయణలు అన్నారు, ఏదో దీక్షలు అన్నారు. ఇటువంటి రకాలవన్నీ కూడా వేద ప్రమాణాలే. అటువంటి పద్ధతుల ద్వారా శ్రీహరిని తెలుసుకోవచ్చు అనేటువంటి భావం ఉంది ఇంతవరకు. కానీ ఇలాంటి పద్ధతులకు కూడా అందనటువంటి వాడు శ్రీహరి. ఆ శ్రీహరి మీద భక్తి కలగాలి అంటే ఏమిటి ఉండాలి అంటే, నిష్కామ భక్తి ఉన్న వాళ్లకు మాత్రమే శ్రీహరి యొక్క ఆ దర్శనం కలుగుతుంది, ఆ సేవ కలుగుతుంది, ఆ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మేము ప్రమాణాల ప్రకారం వేదహితం ప్రకారం చేస్తున్నాము అనేటువంటి, నేను చేస్తున్నాను, ఇది నాకు ఇన్ని స్తోత్రాలు వచ్చు, ఇన్ని పారాయణలు వచ్చు, ఇవి చేశాను అవి చేశాను, నేను ఇలాగ ధ్యానం చేశాను అనేటువంటి, నేను చేశాను అనేటువంటి నేను వేరు, నేను చేసినటువంటి క్రియను నేను వేరు, నేను చేసినటువంటి క్రియ వేరు అనేటువంటి భేదభావంతో ఉండేటువంటి ఆ అహంకి కోరికలు ఉంటాయి, కామములు ఉంటాయి. ఏమిటా కామం అంటే నేను చెయ్యాలి, ఈవేళ నేను పారాయణ చెయ్యాలి, నేను ఈవేళ గుడికి వెళ్ళాలి, నేను ఈవేళ హోమం చెయ్యాలి
అనేటువంటి వాటిల్లో కూడా నీ కోరిక ఒకటి ఉంటుంది. అది మంచా చెడు అని కాదు, ఒక కోరిక అంటోంది. కోరికతో చేసినటువంటి ఆ అహం నేననేటువంటి భావం శ్రీహరిని మాత్రం నీకు దగ్గరికి చేరనివ్వదు. కాబట్టి ఏమిటన్నాడంటే అటువంటి విషయాలు అధోక్షజే శ్రీహరి యందు అమలా శుద్ధమైనటువంటి భక్తి మాత్రమే శ్రీహరిని చేరుస్తుంది తప్ప ఎటువంటివి ప్రమాణాలతో విహితమైనటువంటి ప్రమాణాలతో చేసినవి కూడా శ్రీహరి యందు భక్తి కుదిరేటట్టు చెయ్యదయ్యా. అది నేను గ్రహించాను ఇప్పుడు. తరువాత రెండవది, నీతో ఒక గంట సేపు మౌహృత్తికాద్యస్య సమాగమేచ్ఛ. మౌహృత్తికం అంటే ఒక గంట పాటు సమాగమం, నీతో కలయిక వల్ల నాకు అసలైనటువంటి విషయం అర్థమయ్యి నా వివేకం అంతా పోయిందయ్యా. కానీ తెలివిగలిగినటువంటి వాళ్ళు, వివేకం కలిగినటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, మాకు అన్నీ తెలుసుగా అనుకునేటువంటి అహంభావంతో ఉండేటువంటి వాళ్ళకి దుస్తర్కాల వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ప్రతి వాళ్ళు కూడా తర్కం, కామన్ సెన్స్ అంటాడు, ఇంద్రియాలకు అనుభవం కావాలంటాడు, అది ఇన్స్ట్రుమెంట్స్కి అందాలంటాడు, అది నాకు అనుభవంకి వస్తే అందరికీ కూడా అనుభవంలోకి రావాలి అంటాడు. కాబట్టి దానికి ఎగ్జాంపుల్ చెప్తాడు. ఎవరైనా సరే స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది కదా, కాబట్టి ఎవరు స్విచ్ చేసినా లైట్ వెలిగిపోవాలి అనేటువంటి కుతర్కంగా ఎవరు పూజ చేసినా, ఎవరు పారాయణ చేసినా, ఎవరు హోమం చేసినా, ఎవరు తీర్థయాత్ర చేసినా, ఎవరు తిరుపతి వెళ్ళి గుళ్ళు కొట్టించుకున్నా వాళ్ళకి అందరికీ ఆ శ్రీమన్నారాయణుడు ఒక దయ కలగాలి అనేటువంటి మాట మాట్లాడు. అక్కడ కుతర్కం ఉంటుంది వాడికి. నేను ఎవరు స్విచ్ వేసినా లైట్ వెలుగుతుంది, బాగానే ఉంది. మరి అలాంటప్పుడు ఎవరైనా సరే బార్కులోకి వెళ్ళి యాటం బాంబు ఎవరైనా వెళ్ళి తయారు చేసేయచ్చా? దానికి స్పెషలిస్ట్స్ ఉంటారు, దానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు, దాంట్లో టెక్నాలజిస్టులు ఉంటారు, దానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే అది సాధ్యం. అది సైన్సేగా, అది టెక్నాలజీగా. మరి అది టెక్నాలజీ అన్నప్పుడు నేను సైంటిస్ట్నే, నేను టెక్నాలజిస్ట్నే. ఏడో బయలాజికల్ సైన్స్ వాడు వెళ్ళి యాటం బాంబు, వాడు సైంటిస్ట్ కాబట్టి నాకు ఇది వచ్చేస్తుంది అనేటువంటి ఇటువంటి తర్కాలు ఉన్నాయే. ఇటువంటి తర్కాల చేత భగవంతుడు అందడయ్యా. ఇంతవరకు నేను అటువంటి తర్కంతో, అటువంటి అవివేకంతో ఉన్నాను. ఎప్పుడైతే నీ పాదధూళిని నా శిరస్సు మీద జల్లుకున్నానో, ఎప్పుడైతే నీతో ఒక గంట నువ్వు మాట్లాడేవో, ఇలాగ కుతర్కాలనేటువంటి నా మనసులో ఉండేటువంటి నాలెడ్జ్ పొరలన్నీ కూడా ఒక్కొక్క పొర తొలగిపోయి నా వివేకం అంతా కూడా దూరం అయిపోయింది. కాబట్టి దీని అంతటికీ కారణం ఏమిటంటే దుస్తర్కము. దుష్ అంటే ఏమిటి? చెడ్డ తర్కము అంటే కుతర్కము, పనికి రానటువంటి కామన్ సెన్సు, పనికి రానటువంటి సైంటిఫిక్ అప్రోచ్ అండి అని మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా కుతర్కాలే ఇవన్నీ. కాబట్టి దీనితో దొరికేటువంటిది కాదు అని చెప్పిన తరువాత అప్పుడు సర్వంలోనూ విష్ణుమయం జగత్తు అని అటువంటి విషయం రహుగణుడికి ఎక్కింది. కాబట్టి ఇప్పుడు రహుగణుడు ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నాడంటే నమో మహద్భ్యోస్తు నమ శిశుభ్యో నమో యువభ్యో నమ అవటుభ్య ఏ బ్రాహ్మణాగామవధూతలింగా చరంతి తేభ్య శివమస్తు రాజ్ఞా అని ఆయన మహద్భ్య పెద్దల కొరకు నమః నమస్కారం అంటే ఇప్పుడు ఆయనకి అవివేకం అంతా తొలగిపోయి పెద్దలకి నమస్కారం, శిశుభ్య పిల్లలకి నమస్కారం, యువభ్య యువకులకి నమస్కారం, వటుభ్య బ్రహ్మచారులకి నమస్కారం, అవధూతలింగా అంటే అందరూ తిరస్కరించి అందరూ అసహ్యించుకునేటువంటి వేషం ధరించినటువంటి బ్రహ్మవేత్తలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అటువంటి వేషముతో భూమండలంలో చరంతి తిరుగుతూ ఉన్నారో వాళ్ళందరికీ నమస్కారం. వాళ్ళు అలా తిరుగుతూ ఉండడం వల్ల రాజులందరికీ కూడా శివం అస్తు కలుగుగాక. తను రాజుగా
ఈ జడభరతుడు లాంటి మహానుభావులైనటువంటి సిద్ధులైనటువంటి వాళ్ళు ఆత్మజ్ఞాన స్వరూపంతో వెలిగిపోతూ ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క ఆకారాలు, వాళ్ళ యొక్క దేహ దేహ వేష భాషలు చూసేటప్పటికీ ప్రతి వాళ్ళకి కూడా కొంచెం ఏమిటి ఇలా ఉంది అనేటువంటి ఒక తిరస్కార భావం కలుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళు తిరుగుతూ ఉండడం వల్ల సమస్తమైనటువంటి భూమండలంలో అందరికీ కూడా మంగళాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి రాజ్ఞాం శివం అస్తు, నాలాంటి రాజులందరికీ కూడా మంగళమగుగాక అన్నాడు. కాబట్టి రాజులే అన్నాడు. మరి అంటే ఏమిటి? తన స్వార్థం కోసం తను రాజు కాబట్టి అన్నాడు. ఇక్కడ రఘుగండు ఎవరండి? జీవుడు ఎవరండి? జీవుడు మన దేహాలకి రాజు కదా. మన దేహాల్లో ఉండి మన దేహాన్ని నడిపిస్తూ ఉండి ఇంద్రియాల సహాయంతో మనసు సహాయంతో తాను అన్నీ అనుభవిస్తూ తాను పరమాత్మ నుండి వేరే ఈ దేహమే నేను అనుకునేటువంటి జీవుడు దేహానికి రాజు కదా. కాబట్టి రాజ్ఞాం శివం అస్తు మంగళమగుగాక అన్నాడు. అంతేగాని దేశాన్ని పరిపాలించేటువంటి రాజులకి మంగళం అవుగాక అని చెప్పి స్పెసిఫిక్గా వాళ్ళ గురించే చెప్పాడు అని మాత్రం మనం అర్థం చేసుకోకూడదు. అది కూడా అర్థం ఉంది. రాజులకి తను రాజు కాబట్టి తనలాంటి గ్రూప్ అందరికీ కూడా మంగళం అవుగాక అని చెప్తూ మహద్భ్య పెద్దలకి, శిశుభ్య పిల్లలకి, యువభ్య యువకులకి అస్తు నమః నమస్కారం, వటుభ్య బ్రహ్మచారులకు. అంటే ఏమిటి? బ్రహ్మచార్యవతంలో ఉండేటువంటి వాళ్ళందరికీ నమస్కారము అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చెప్పాడు? 3 దశల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ నమస్కారం పెట్టేశాడు. అంటే ఏమిటి? పుట్టినటువంటి పిల్లలకి నమస్కారమే. అంటే బాల్యావస్థ కౌమారస్థలో ఉండేటువంటి వాళ్ళందరిలో కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి నమస్కారం. అదేవిధంగా ఒక మానవులనే కాదు, అప్పుడే పుట్టినటువంటి మొక్కలు, అప్పుడే పుట్టినటువంటి జంతువులు, అప్పుడే పుట్టినటువంటి పిల్లలు, అప్పుడే పుడుతూ ఉండేటువంటి నక్షత్రాలు ఒకటేమిటి? సమస్తంగా శిశు స్వరూపంలో అంటే అజ్ఞాన స్వరూపంలో వికసించినటువంటి మనస్సులు కలిగినటువంటి ఆ శిశు స్వరూపాలందరిలోనూ కూడా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఆ భావం రఘుగణుల్లోకి తటక్కమని మెరేయడంతోనే నమస్కారము అన్నాడు. యువభ్య నమః. యువకులు అంటే వీళ్ళు ఏజ్లో ఇలా వస్తూ పెరుగుతూ ఉండేటప్పటికి ఏం జరుగుతుంది అంటే అప్పుడు కూడా వాళ్ళ భావాలు మారుతూ ఉంటాయి, వాళ్ళ శరీరాలు మారుతూ ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు మారుతూ ఉంటాయి. అదే సమస్య జీవుల్లో కూడా యవ్వనం ప్రాప్తి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కాబడుతూ ఉండేటువంటి వాళ్ళల్లో ఉండేటువంటి పరమాత్మకి నమస్కారం. మహద్భ్య అంటే పెద్దలు అని, అంటే వృద్ధులు అని, అంటే 3 అవస్థలు కూడా కలిసిపోయాయిగా. కాబట్టి ఇన్ని సమస్తమైనటువంటి అవస్థలలోనూ కూడా ఉండేటువంటి ఉపాధులు ధరించి ఉపాధుల రూపంలో వ్యక్తమవుతూ ఉండేటువంటి బ్రహ్మచారులు, అంటే సదా బ్రహ్మచర్యంలో ఉండి పరమాత్మ యొక్క అనుభూతి కావాలి అనుకుని చరించేటువంటి వాళ్ళకి నమస్కారం. సో మీలాంటి మహానుభావులు అవధూతలింగా, అవధూతం వేషం, లింగం అంటే వేషం వేసుకోవడం అన్నమాట. ఆ వేషంతో ఉన్నావు. అవధూత అంటే తిరస్కరిస్తారు. మీ ఆకారం, మీ ప్రయత్నము, మీ దుమ్ము కొట్టుకుపోయిన శరీరము, జడలు కట్టినటువంటివి, వాసనేస్తున్నటువంటి దేహాల కింద కనిపిస్తూ ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి ఎవరు రావడానికి సాహసించరు, తిరస్కరిస్తూ ఉంటారు. కానీ మీరందరూ కూడా గాం అంటే భూమిలో చరంతి సంచరిస్తూనే ఉన్నారు. అటువంటి తేభ్యోహో, అటువంటి మహానుభావులందరూ నువ్వు ఎదురుగా కనిపిస్తున్నావు. నీలాంటి మహానుభావులు గాం చరంతి, భూమిలో తిరుగుతూ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం. వాళ్ళకి నమస్కారం పెట్టడం వల్ల ఈ జీవులందరికీ, రాజులందరికీ కూడా శివమస్తు, మంగళం కలుగుగాక అని రఘుగణుడు చెప్పాడయ్యా అని చెప్పి ఇప్పుడు సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుతో మాట్లాడడం ప్రారంభించారు. సుఖ ఉవాచ ఇత్యేవం ఉత్తరామాతస్స వై బ్రహ్మర్షి సుత సింధుపతయ ఆత్మసతత్వం విగణయతః పరానుభావః పరమకారుణికతయోపదిశ్య రఘుగణేన
సకరుణ అభివందిత చరణ ఆపూర్ణార్ణవ ఇవ నిభృత కర్మణోర్మ్యాశయో ధరణి మిమాం విచచార. అప్పుడు సుఖ మహర్షి ఇలా చెప్పాడయ్యా అని చెప్పి సూత మహర్షి నైమిసారణ్యంలో ఆ సౌనకాది మహర్షులకి చెప్తున్నాడు. సూత మహర్షి ఇలా చెప్పడం ప్రారంభం. ఓ ఉత్తరపుత్ర, ఆయన ఉత్తరకి పుట్టినటువంటి కొడుకు కదా అతను. ఇత్యేవం ఉత్తరామాత సుత, ఓ ఉత్తర అనేటువంటి అమ్మాయికి పుట్టినటువంటి ఓ పరీక్షితు, బ్రహ్మర్షి పుత్రుడు, మహానుభావుడు అయినటువంటి జడభరతుడు. ఆ జడభరతుడు ఒక బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేసినటువంటి ఆ అంగీరస గోత్ర వంశంలో పుట్టినటువంటి వాడు కాబట్టి ఆయన బ్రహ్మర్షి పుత్రుడు. అటువంటి ఈ జడభరతుడు, మహానుభావుడు అయినటువంటి జడభరతుడు ఈ విధంగా ఈ రఘుగణుడికి ఆత్మతత్వాన్ని ఉపదేశించాడయ్యా. విన్నావు కదా నేను ఎలా చెప్పాడో ఆయనవి. ఆయన ఏమిటి అంటే ఆయనలో గ్రహించేవో లేదో, ఈ రఘుగణుడు పల్లకీలో కూర్చుని ఆయన చేత మోయించుకున్నాడు, కాలుతో ఒక తన్నాడు. తన్నడమే కాకుండా తిట్లు కూడా తిట్టాడు. ఇలాగా ఆయన రఘుగణుడు చేత అవమానించబడిన, తిరస్కరించబడిన, తిట్టబడినటువంటి వాడైనటువంటి జడభరతుడు తనని అవమానం చేసిన ఆయన పరమ కారుణికుడు కావడం చేత, పరమమైనటువంటి దయ చేత, మమకారం చేత, అజ్ఞానంతో ఏదో అన్నాడు అనేటువంటి సహనం చేత, ఓర్పు చేత, అన్నిటికీ మించి దయ చేత ఆయనకి రఘుగణుడికి జ్ఞానాన్ని ఉపదేశించాడయ్యా. కాబట్టి కారుణికులైనటువంటి వాళ్ళు, దయగలిగినటువంటి వాళ్ళు, వాళ్ళకి అపకారం జరిగినా, వాళ్ళకి అవమానం జరిగినా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అవమానం చేసినటువంటి వాళ్ళ మీద జారి కలిగి వాళ్ళకి జ్ఞానం ఉపదేశం చేస్తూ ఉంటారు. అలాగ చేసినప్పుడు రఘుగణుడు వెంటనే చాలా దీనత్వంతో, అయ్యో ఎంత పొరపాటు చేశాను, ఈయన నానా మాటలు అన్నాను, ఈయన తోలనాడాను, ఈయన చేత పల్లకి మోయించుకున్నాను అని తాను ఎంతో దీనత్వంతో, పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడి నమస్కారం చేశాడయ్యా. చేసిన తర్వాత అప్పుడు ఆయన మనసంతా కూడా ఏమైపోయిందంటే ఇంద్రియములు తీసుకొచ్చేటువంటి విషయములు, వాటిల్లో ఉండేటువంటి ఆకర్షణములు, ఇటువంటి వాటిల చేత మనస్సు చంచలం అయిపోతూ, దుర్నిగ్రహం మనః చంచలం నిస్పృహ సర్వకామేభ్య అంది కదా. కాబట్టి అటువంటి ఇంద్రియాల దూకడాన్ని, ఇంద్రియాల యొక్క అలజడిని, వీటిలన్నిటినీ కూడా వాటి యొక్క స్థితి నుంచి, ఆ మనో యొక్క స్థితి నుంచి నివృత్తం అయిపోయాడు, వెనక్కి వచ్చేసాడు. అంటే హీ టోటల్లీ కంట్రోల్డ్ హిజ్ మైండ్. హౌ? తన ప్రయోజనం వల్ల కాదు, జడభరతుడిని చూడడం వల్ల, జడభరతుడి మాటలు వినడం వల్ల, జడభరతుడి యొక్క పాదధూళిని శిరస్సుని ధరించడం వల్ల, జడభరతుడు చెప్పినటువంటి ఆత్మతత్వ ఉపదేశాన్ని అంతటినీ కూడా చాలా శ్రద్ధగా, భక్తితో, అహంకారాన్ని పక్కన పెట్టి నేను రాజుని, నేను వింటున్నాను అనేటువంటి ఏ విధమైనటువంటి కాన్షియస్నెస్ లేకుండా విన్నందువల్ల ఈ ఆకర్షించేటువంటి భౌతిక జగత్తు యొక్క విషయాలన్నిటి నుంచి కూడా నివృత్తమైపోయాడు, వెనకొచ్చేసాడు. ఇంకా అసలు వారికి ఏం చేయలేకపోతున్నాయి ఈయన్ని. అలాంటి పరిస్థితిలో ఏం జరుగుతుందో తెలుసా పరీక్షితు? అప్పుడు మనసంతా శాంతమైపోతుంది. అంతఃకరణ, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి ఈ 4 డైమెన్షనల్ ఆ బయోలాజికల్ ఆస్పెక్ట్ అంతా కూడా శాంతమైపోతుంది. అంటే ట్రాంక్విల్ అంటే పూర్తిగా శాంతమైపోతుంది. ఇంకా ఏ విధమైనటువంటి అలజడి ఉండదు, నిర్మలంగా ఉంటుంది, ఏ దోషాలు లేకుండా ఉంటుంది, ఏ అలజడి లేకుండా ఉంటుంది. ఆ విధంగా ఆయన పరిపూర్ణమైనటువంటి సముద్రం వంటి వాడి కింద తయారైపోయాడయా. ఎవరు? రఘుగణుడు అయ్యాడు. తరువాత ఆ జడభరతుడు కూడా అటువంటి స్థితిలోనే ఆయన ఉన్నాడు. అది ఇద్దరికీ కూడా, అటు గురువుకి, ఇటు శిష్యుడికి కూడా ఈ విధమైనటువంటి ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి
మహానుభావుడైనటువంటి ఆ జడభరతుడు అన్ని విషయాల నుంచి కూడా నివృత్తమైపోయాడు. పరమమైనటువంటి శాంతమైనటువంటి మనోస్థితి కలిగినటువంటి వాడయ్యాడు. ఆయన పరిపూర్ణమైనటువంటి సముద్రము దేనికి సంకేతం అంటే ఆత్మకి సముద్రంతో పోలుస్తూ ఉంటారు. కాబట్టి పరిపూర్ణమైనటువంటి ఆత్మతత్వ స్వభావం చేత ఆయన పరిపూర్ణమైపోయాడు. అదే హీ కమ్యూనికేటెడ్ టు రాహుగణుడు. అలాగా ఆయనని దీవించి ఆ రఘుగణుణ్ణి ఆ ఉపదేశాన్ని ఇచ్చి ఈయన భూమి మీద సంచరించడం ప్రారంభించాడు. ఏమండి జడభరతుడు ఇప్పుడు ఉన్నాడండి? ఉన్నాడండి. ఇటువంటి మహాసాధు పురుషులందరూ కూడా అదృశ్య రూపాలలో సిద్ధలోకాల నుంచి భూమండలంలో బ్రాహ్మీ ముహూర్తంలో ఇటువంటి వాళ్ళందరూ కూడా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు మనలాంటి జీవులందరినీ కూడా ఉద్ధరించడానికని చెప్పి ఈ సంధ్యాకాలాల్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారు అనేటువంటిది మహాత్ములైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి పరమసత్యం ఇది. అందువల్ల ఆయన ఈ భూమి మీద సంచరించాడు అని చెప్పి ధరణీం విమాం విచారః ఆపూర్ణార్ణవ ఇవ నిభృత కర్మణోర్మ్యాశయో ధరణిమిమాం విచచార. అలాగ జడభరతుడు అలాగా ఆయన ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నాడు, సంచరించాడయ్యా. అలా జరిగింది ఆ కథంతా అని చెప్పి అటువంటి నిర్మలమైనటువంటి మనస్సు కూడా రఘుగణుడికి కూడా వచ్చింది. ఆయన అవివేకం తీసేయడం వల్ల ఇంద్రియాల యొక్క విషయాల మీద పడేటువంటి మనసు కూడా ఆయనకి కంట్రోల్ అయింది. కాబట్టి ఆయన పాదాలకి నమస్కారం చేశాడు. అన్న తరువాత ఇంకా అప్పుడు రఘుగణుడు ఏమి చేశాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ సవ్వీరపతిరపి సుజన సమవగత పరమాత్మ సతత్వ ఆత్మన్య విద్యాధ్యారోపితాం చ దేహాత్మమతిం విససర్జ ఏవం హి నృప భగవదాశ్రితాశ్రితానుభావః. అప్పుడు సుజన సమవగత పరమాత్మ సతత్వ సుజనుడు అయినటువంటి ఆ జడభరతుడి చేత అవగత బోధింపబడినటువంటి పరమాత్మ సతత్వ పరమాత్మ యొక్క ఆ తత్వం అంతటినీ కూడా జడభరతుడి చేత బోధింపబడి ఉపదేశింపబడినటువంటి సవ్వీరపతి అపి ఆ రఘుగణుడు కూడా ఆయనలాగే ఇందాక చెప్పానుగా ఆయనలాగే జడభరతుడిలాగే ఆత్మని అవిద్య అధ్యారోపిం దేహాత్మమతి విససర్జ. అప్పుడు ఏమిటి జరిగింది అంటే సవ్వీరపతి అపి ఆ సవ్వీర దేశానికి సింధు దేశానికి రాజు అయినటువంటి రఘుగణుడు కూడా తన యందు ఆత్మయందు, ఇక్కడ ఆత్మ అంటే ఇక్కడ మనసు కాదు, ఆత్మయందు తన మనసుని ఆత్మలో పెట్టేసుకున్నాడు. అలా పెట్టేటప్పుడు ఏం చేశాడు అంటే అవిద్యాధ్యారోపదేహాత్మమతి నేను దేహము అనుకునేటువంటి అజ్ఞానం చేత కలిగినటువంటి ఆ భావం ఉందే, నేను దేహాన్ని, నేను మనసుని, నేను కష్టాలు అనుభవిస్తున్నాను, నా దేహము నేననగా నేను నా దేహము అనేటువంటి అవిద్యాధ్యారోపం అదంతా కూడా అవిద్య చేత ఆరోపించబడిన అవివేకంతో మానవులందరం కూడా ఏమనుకుంటామంటే నేను దేహాన్ని అనుకుంటాను, నేను శరీరాన్ని అనుకుంటాను, నేను నా వ్యక్తిత్వమేమో ఇది, నా శరీరం ఇది అని నేను శరీరమే అనేటువంటి ఆరోపణ చేసుకుంటాం, దాన్ని కప్పుకుంటాం. దాని చేత నేను దేహము అనేటువంటి భావం ప్రతి మానవుడికి ఉంటుంటుంది. అలాగా ఉండేటువంటి ఆ భావాన్ని విససర్జ ఈ రఘుగణుడు దాన్ని వదిలేశాడు. అంటే ఇప్పుడు నేను దేహాన్ని కాదు, నేను పరిపూర్ణమైనటువంటి ఆత్మ చైతన్య ప్రకాశాన్ని, అంతర్గత జ్యోతిని, సర్వవ్యాపకమైనటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మస్వరూపాన్ని, అది నిత్యం శుద్ధం బుద్ధం ముక్తం, అది ఆకాశతత్వం లాంటి దానిని. అంటే ఏమిటనమాట, కుండలో గాలి ఉందనుకోండి, కుండ నిండా ఆకాశం ఖాళీ స్థలం ఉంటుంది,
ఇప్పుడు ఈ కుండలో ఉండేటువంటి ఖాళీ స్థలం ఇంతవరకు ఏమనుకుంటుందంటే నేను కొండని అనుకుంటోంది అనుకుందాం. ఇప్పుడు అది దేహాత్మభావం అంటే కుండలో ఉండేటువంటి ఖాళీ స్థలం అంతా కూడా నేను కొండని అని ఆ ఖాళీ స్థలం, అందులో ఉండేటువంటి ఆ వాయువు, అక్కడ ఉండేటువంటి ఆ ఎనర్జీ అంతా కూడా నేను కొండని అనుకున్నట్టుగా ప్రతి మానవుడిలోనూ కూడా ఒక ఖాళీ స్థలం ఉంటుంది, ఒక స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ ఏమిటి అంటే పరమాత్మక ఆత్మ చైతన్య ప్రకాశం. ఆ ఆత్మ చైతన్య ప్రకాశమే సత్యం, జ్ఞానం. అది ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే ఈ ఖాళీ స్థలం కొండతో కలిసిపోయి నేను కొండని అనుకున్నట్టుగా మనలోనే ఉండేటువంటి ఆ జ్ఞానం, నేను శరీరాన్ని, నేను రామారావుని, నేను ఏదో ఇది, నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను అనేటువంటి భావాన్ని ఆరోపణ చేసుకుంటుంది. అటువంటి దానిని విసర్జ వదిలేశాడు. అంటే ఇప్పుడు ఏమిటనమాట, కుండలో ఉండేటువంటి ఖాళీ స్థలం నేను ఖాళీ స్థలాన్ని, ఐఎమ్ నాట్ ది పార్ట్. అలాగే ఐఎమ్ నాట్ ది బాడీ, ఐఎమ్ ది జ్ఞాన, ఐఎమ్ ది ఆత్మ అనేటువంటి భావం ఆయనకి కలిగిందయ్యా. అటువంటి ఓ రాజా, ఓ పరీక్షితు, భగవద్భక్తులను ఆశ్రయించినట్లయితే ఇటువంటి ప్రభావం ఉంటుంది సుమా అన్నాడు. మహాభగవద్భక్తుడైనటువంటి జడభరతుణ్ణి ఆశ్రయించాడు కాబట్టే నేను దేహం కాదు అనేటువంటి స్ఫురణ కలిగి ఆత్మ చైతన్య ప్రకాశంలో లీనమయ్యాడు అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఏం జరిగింది అనేటువంటి చూద్దాం.